రంగారెడ్డి జిల్లాలో బస్సు దిగి మరొక బస్సు కోసం రోడ్డు పక్కన నిల్చున్న మహిళ మెడలో నుండి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితులు మూడవత్ పాండు, సేవ్యగా పోలీసులు గుర్తించారు. వీరిపై గతంలో కూడా ఎన్నో కేసులు ఉన్నట్లుగా డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గత 3 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని ఇద్దరు నిందితులు 4 సార్లు చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లుగా చెప్పారు. దీంట్లో ఈ 22వి 2 కేసులు వెళ్ళాయి, 23వి 3 కేసులు, 24ది లాస్ట్ మొన్న అయింది ఈ కేసుల్లో చేయడం జరిగింది. దీంట్లో రికవరీలో చాలా అద్భుతమైన పాత్ర మా అబ్దుల్లా అని చెప్పి ఏఎస్ఐ మైలార్దేవపల్లి పోషించినాడు. అతను ఇంతకు ముందు కూడా వీళ్ళని గతంలో అరెస్ట్ చేసిన అనుభవంతో ఇది చేస్తే వీళ్ళే చేస్తుంటారు అనేది క్లూ తీసుకురావటము, ప్లస్ అక్కడికి వెళ్ళటము, ఇవన్నీ ప్రాపర్టీస్ రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు సిసిఎస్ టీంలో కూడా పనిచేశారు చాలా బాగా. వసంత్ అని చెప్పి, లఖన్ చంద్రయ్య, వీళ్ళందరినీ మేము సపరేట్గా అభినందించి సిపి గారి ద్వారా స్పెషల్ రివార్డు ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన ఆ విక్టిమ్స్ ఊరోళ్లే కాబట్టి ఆ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఈ పంచనామా రాయటానికి వాళ్ళు వచ్చి చాలా హ్యాపీ ఎక్స్ప్రెస్ చేసినారు. ఎందుకంటే విలేజ్లో ఇక్కడే మన పక్క ఊర్లో ఉండి వాళ్ళకి 3 ఏళ్ల నుంచి పోయి దొరకమనుకున్న దొరకటము, ప్లస్ ఈరోజే వాటిని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. టైం ఉంటే ఈరోజే వాళ్ళకి విక్టిమ్స్కి గోల్డ్ కూడా డెలివరీ అయ్యేటట్టు చూస్తాం. ఒకవేళ టైం అయిపోయినా రేపటి లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆ గోల్డ్ వాళ్ళకి విక్టిమ్స్ కూడా అందించే ఏర్పాటు చేస్తాం.